అమ్మా ఇవిగో పూలు. తాత ఒక్క నిమిషం. తాత ప్లీజ్ బతుకమ్మ పేర్చవా? నేను పేరిస్తే నువ్వు వెళ్ళి ఆడొస్తావు బతుకమ్మ? అంత ఇష్టం ఉన్న దానివి నువ్వు నేర్చుకోరాదేటే? తాత ప్లీజ్ 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 తాత పేర్చవా? దా కూర్చో కూర్చో, చూడు ఇప్పటికైనా నేర్చుకో. తాత నువ్వు పేరుస్తూ ఉండు, చీకటి పడుతుంది, దీపాలు పెట్టొస్తాను. అలాగేనమ్మా. అబ్బో పెళ్లి కాకుండా దీపాలు పెట్టేసిన ఇంట్లో మీ కోడలు చికెన్ పెట్టరాదు? చీ ఇదిగో నాకు అంటించకు. ఈరోజు నేను నాన్ వెజ్ తినను. నేను బతుకమ్మ ఆడడానికి వెళ్ళాలి, నువ్వే వెళ్ళి వండుకో. మా అమ్మని మీ ఇంటికి పంపించి నువ్వు ఇక్కడ పండగ చేస్తావా? లోపల రండి పని చెప్తా. చికెన్ వండమంటే ఏంటే ఎక్కువ చేస్తున్నావు? ఇదిగో నీ చేతో నన్ను ముట్టుకోకు, బయటికి పో నువ్వు ముందు. ఎక్కువ చేస్తుంది. తెచ్చావమ్మా? హరిత మీ పెద్దమ్మ ఇంటికి వెళ్ళి మీ అక్కలతో ఆడు. లేదు, ఇక్కడే ఫ్రెండ్స్ తో మైసమ్మ కట్ట మీదకు వెళ్తున్నా. అమ్మలగన్నమ్మ ముగ్గురమ్మల మూలకమ్మ గౌరమ్మ తల్లి సల్లంగా చూడు తల్లి. అమ్మా జాగ్రత్త పట్టుకో తల్లి. ఏంటమ్మా ఏమైంది అట్లా ఉన్నావు? ఏం కాలేదు. ఏం కాదేంటమ్మా? ఏంటి కళ్ళేందట్ట ఎర్రగున్నాయి? దామ్మా ఏడవకమ్మా, ఏడవ మాకు. అమ్మా కళ్ళు తుడుచుకో. అసలు ఎందుకు ఏడుస్తున్నావు? ఏం జరిగిందో చెప్పు చెప్పు తల్లి. గట్టు దగ్గరికి పోయి బతుకమ్మ దించుతున్నాను. అప్పుడు లక్ష్మి వాళ్ళమ్మ ఏం పిల్ల ఇక్కడెందుకు దించుతున్నావు అనింది. బతుకమ్మ ఆడడానికి అన్నాను. మీ వాళ్ళ దగ్గరికి పోయి ఆడు, మీకు కులాచారాలు పట్టింపులు ఉండవా అని అడిగింది. అయినా అసలు మీకు పండగే లేదు, ఊరిని కాదని మీ వాళ్ళు ఆడుతున్నారు. డబ్బులుంటే ఇంట్లో పెట్టుకో, అంతేకాని ఊరికి కొత్త పద్ధతులు తీసుకురా మాకు అని తిట్టింది. దీనికి ఏడుస్తారు ఎవరైనా? చెప్పాను కదా మీ అక్క ఇంటికి వెళ్ళాడమని.
మా ఫ్రెండ్స్ అందరూ అక్కడే ఉన్నారు. వాళ్ళతో కలిసి ఆడదాం అనుకున్నాను. ఇలా అవుతుంది అనుకోలేదు. అయినా స్కూల్లో కాలేజ్లో కలిసి ఆడుకున్నాం, కలిసి చదువుకున్నాం. వాళ్ళైనా ఒక్క మాట అనలేదు ఉండమని. ఏ బతుకమ్మ మనం ఎందుకు ఆడకూడదు? అంటే మనకి చెరువుతో సంబంధం లేదని అంటారమ్మా. అందుకేనేమో తల్లి. ఏ మన వాళ్ళకి చెరువుతో ఎందుకు సంబంధం లేదు? మనం వ్యవసాయం చేయట్లేదా? కౌలకి పంటలు వేయట్లేదా? అలా అయితే కౌటోళ్ళు, బేపనోళ్ళు, సాలోళ్ళకి చెరువుతో సంబంధం ఉందా? వాళ్ళంతా వ్యవసాయం చేస్తున్నారా? వాళ్ళకుండి మనకెందుకు ఉండదు? అయినా ఊరిని కాదని మనం పండగ చేసుకోవడం ఏంటి? ఏం లేదమ్మా, అంటే అది వరకు మన కులంలో ఒక ఆవిడ పొలానికి పనికెళ్ళొచ్చి ఇంటి పక్కన ఉన్న తంగేడి పూలు, గుమ్మడి పూలు ఏరుకొని బతుకమ్మను పేర్చిందంట. వాయనం పెట్టడానికి ఎంత ఎతికినా ఏ పిండి దొరక్క దండం మీద ఆరేసిన తునకలు తీసుకెళ్ళి పెట్టిందంట. తీసుకెళ్తుంటేను తునకల వాసన పట్టినటువంటి కాకి బతుకమ్మను తన్నుకుపోయిందంట. అప్పటి నుంచి ఊళ్ళో పెద్ద కులపోళ్ళంతా కలిసి మీ కులపోళ్ళకి బతుకమ్మ ఆడే అర్హత లేదు అని తీర్మానం చేశారు. చేస్తారు పనికి మళ్ళా తిరుమణాలు ఎన్నైనా చేస్తారు. శ్రమ చేసే వాళ్ళని దూరం పెట్టడానికి ఎన్ని కథలైనా అలుతారు. అయినా బతుకమ్మ వాళ్ళు ఏమైనా బంగారంతో చేస్తున్నారా? పూలతోనే కదా. అటువంటిప్పుడు మంది అంటరాని బతుకమ్మ ఎందుకైంది? వాళ్ళది బంగారు బతుకమ్మ ఎందుకైంది? అయినా చేసే పనిని పెట్టి కులం పెట్టారంట. మరి పని మారుతున్నప్పుడు కులం ఎందుకు మారదు? వండ్రా, పెద్దానికి వాదనలు పెట్టుకుంటావు. అసలే పండగ పూట అమ్మాయి కన్నీళ్లు పెట్టుకుంటుంటే. అమ్మా చూడు, పనులు మారుతున్నాయి, పద్ధతులు మారుతూనే ఉన్నాయి. తాత, బతుకమ్మ అందరం కలిసి ఆడలేమా? తప్పకుండానమ్మా. ఆ రోజు వస్తుంది, ప్రపంచం మారుతుంది, మొత్తం ప్రపంచం మారుతుందమ్మా. ఒకప్పుడు మనం ఎదురుపడితే వాళ్ళు కనపడితే మనం దారి తప్పుకోవాలి. మనల్ని తాగితే మేలని చెప్పి స్నానం చేసేవాళ్ళు. మరి ఇప్పుడు అందరం కలిసి పనిచేస్తున్నాం. మనతో కలిసి బంతి భోజనాలు కూడా చేస్తున్నారు వాళ్ళు. ఇవాళ కుర్రకారులో కొంతమంది కులం అడిగినోడిని పశువులా చూస్తున్నారు. మార్పు వస్తుందమ్మా, వస్తుంది. అందరం కలిసి పండుగ జరుపుకునే రోజు దగ్గరలోనే ఉందమ్మా. నువ్వు రా తల్లి, పద బతుకమ్మను ఎత్తుకుందువు గాని. అది ఇదిగో, రేపు దసరా పండగకి మీ అమ్మ నాన్నల్ని తీసుకొని వస్తుందంట మీ అమ్మమ్మ. రా. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో, బంగారు బతుకమ్మ ఉయ్యాలో, బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో.